నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 38 కోట్లు కేటాయించారని, ఆలయ పునర్నిర్మాణం భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ చట్టం సెక్షన్ల పోస్టర్ ఆవిష్కరణ. సిరిసిల్లలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. ప్లంబర్ ఐడి కార్డు ఉన్న సభ్యులకే గృహ యాజమానులు పనులు అప్పగించాలని కోరిన ప్లంబర్ అసోసియేషన్ సభ్యులు. రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ కీమియా నాయక్. టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరిన పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు సింధం చక్రపాణి. ఈ మేరకు పోస్టర్ ఆవిష్కరణ. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. గురువారం వేములవాడలో పర్యటించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాలతో కలిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా ఈవో వినోద్ తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ దేవాలయ ఆలయ అభివృద్ధి కోసం 38 కోట్లు ప్రకటించారని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. ఆగమ శాస్త్రం, వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఆలయం పునర్నిర్మాణం చేపట్టాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణం అభివృద్ధి కోసం ప్రభుత్వం 76 కోట్ల అన్నదాన సూత్రానికి 35 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరగాలనే లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు 47 కోట్ల నిధులు మంజూరు చేసిందని అన్నారు. అన్నదానం సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేశామని, శృంగేరి పీఠాధిపతుల అనుమతి, ఆశీర్వాదం తీసుకుని ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. రాబోయే నెలలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా స్వామివారికి జరిగే పూజలు ఎక్కడ ఆటంకం కలగదని, ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు, భక్తులకు స్వామి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శృంగేరి పీఠం అనుమతులు తీసుకున్న తర్వాత ఆలయ అభివృద్ధి పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలలో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనం కల్పించే స్థలాలను పరిశీలించారు. ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం, అభిషేకం మండపం, కోడే కట్టుట, క్యూ లైన్ తదితర ఆర్జిత సేవల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో స్థపతి పల్లి నాయకం, ఆర్కిటెక్ట్ సత్యనారాయణ, ఈవో వినోద్, ఈ రాజేష్, డి రఘునందన్, R&BCE బిల్డింగ్స్ రాజేశ్వరరెడ్డి, R&BCE ఎలక్ట్రికల్ లింగారెడ్డి, R&B SEB లక్ష్మణ్, జిల్లా ఈ వెంకటరమణయ్య, ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ, శరత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దరిమిల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మార్చిలో మేడం సురేఖ గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి 76 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కావింపజేసి, అన్న సత్రానికి 35 కోట్లు కావింపజేసి, వేలాది దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా చేయాలి. 2 కళ్ళలాగా పట్టణాభివృద్ధి, దేవాలయ అభివృద్ధి అని చెప్పే క్రమంలో 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 50 కోట్లను, 25-26 బడ్జెట్లో ఒక 100 కోట్ల రూపాయలను కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి 35 కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజ రామయ్య గారు, అదేవిధంగా కమిషనర్ గారు, అదేవిధంగా వీటిని వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు, స్థపతి, అదేవిధంగా ఆర్కిటెక్ట్ విభాగము, R&Bకి సంబంధించినటువంటి బృందము, ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము, వేరే దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా బ్రాహ్మణోత్తములు, ఇతర అనువంశిక అర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ 21 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు 8 మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ వేసిపోయిన సందర్భంలో, అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేముల రాజన్న ఆలయంలో ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని, శ్రీ శ్రీ భారతీయానంద తీర్థ స్వామి పెద్ద స్వామి గారిని కూడా స్వయంగా నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వెళ్ళి వేరే దేవాలకు సంబంధించినటువంటి పూజారులందరూ కూడా వెళ్ళి 2 మార్లు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడోసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా కమిషనర్ కూడా వెళ్ళి మూడోసారి కూడా అనుమతులు తీసుకొని కొన్నిటికి వారి శ్రీముఖం కూడా ఇచ్చిన క్రమంలో మరింత విస్తృతంగా ముందుకు పోయే క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు. ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు క్షేత్రస్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని చైర్మన్ హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు సలహాలు అమలు చేసే క్రమంలో మనకి పూర్తి స్థాయిలో చూడడం జరిగింది. ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే 45 రోజులు పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేలో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ ఏదైతే వేములవాడ రాజరాజస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యథావిధంగా కొనసాగుతాయి. ఎక్కడ కూడా ఆగమ శాస్త్రానికి విరుద్ధం కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సు పొందే క్రమంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కృతనిశ్చయంతో ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని, త్వరితగతిన దర్శనం కల్పింపజేయాలని, త్వరితగతిన శీఘ్రంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని, ఎందుకంటే కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడమకు చెల్లిస్తా మీకు అని చెప్పనే ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి ఒక్క మొక్కు భారతదేశంలో ఏ దేవాలయం ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఈ పెద్ద విశాలంగా చేయడం, వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సౌలతులు కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మొదటి ఫేజ్లో, 2వ ఫేజ్లో, 3వ ఫేజ్లో కూడా తప్పనిసరి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేమందరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి
ఆహ్వాన పత్రిక అందజేసిన రోజు పనులు ఏ విధంగా సాగుతున్నాయి, తొందరగా గద్దములో లాగా మాటిచ్చి చేయని విధంగా ఉండకుండా మనం తప్పనిసరిగా ఇచ్చిన ప్రకారం ముందుకు వెళ్ళని చెప్పిన వారు కూడా చెప్పడం, ఆదేశాలు అనుసరించే ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా వెంట సంబంధిత అధికారులను పురమాయించడం కానీ, శైలజరామయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా, కమిషనర్ గారు కూడా శ్రీధర్ గారు ఈ విషయాలు చెప్పగానే సంబంధిత అధికారులకు వెంటనే మరి ఆదేశాలు ఇవ్వడం, దాంతో ఇప్పుడు టెండర్ ప్రక్రియ క్రమంలో మరొకసారి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పండి. అందరి అభిప్రాయాలు పుర ప్రముఖులకు సంబంధించిన అభిప్రాయాలు కూడా ఈరోజు తీసుకున్నాము, అనువంశ అర్చకులకు సంబంధించిన వారి విధి పత్రాలను కూడా తీసుకున్నాము, అందరి ఆలోచన తీసుకుని దానికి అనుగుణంగా ముందుకు పోతున్నామని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ, మరి వచ్చే భక్తులకు ఈ ప్రారంభమైన భీమేశ్వరాలయంలో దర్శన భాగ్యం ఉంటుందన్న మాట తెలియజేస్తూ, ఏకాంతంగా శ్రీ రాజరాజస్వామి పూజా కైంకర్యాలు యథావిధిగా సాగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ ప్రాంతాలు విజిట్ చేశారు? ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలను ఏ విధంగా అయితే ఈ 76 కోట్ల పైచిలతో టెండర్లు పెట్టి పిలువబడి విశాలంగా చేసేటువంటి వాటిని అన్నింటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించేది, రాజగోపురాలు ఎక్కడెక్కడ వస్తున్నాయని చెప్పినటువంటి కూడా చూడడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమం పనులు జరిగే క్రమంలో భక్తులకు భీమేశ్వరాల్లో జరిపేటువంటి ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడ కూడా తాత్కాలికంగా ఏమేమి ఏర్పాటు చేయాలి, క్యూ లైన్లు, వసతి, అక్కడ అభిషేక మండపాలు, లేదంటే కళ్యాణ మండపాలు, లేకపోతే సత్యనారాయణ పూజలు చేసే వారికి ఎలాంటి పెద్దలతో కూడా చూసేటువంటి కార్యక్రమం, అక్కడ శంకర్ మఠలు ఉన్న స్థలాన్ని వాడుకోవాలని, అక్కడ వేద పాఠశాలలు ఉన్న స్థలాన్ని కూడా వాడుకోవాలని, ఇప్పుడు ఇక్కడ జనరేటర్ రూమ్ నుంచి కూడా నూతనంగా క్యూ లైన్లు వేసుకొని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చూడాలని చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి రావడం జరిగింది. ఎప్పటి నుంచి ప్రారంభం అవుతారంటే గుడి ఆలయం కూడా ఈ నెల ఆఖరి వారంలో శృంగేరి పీఠ వారి అనుమతులు పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత, వారి యొక్క శ్రీముఖం అందిన తర్వాత టెండర్ ప్రక్రియ ఆర్ఎన్బి శాఖ అధికారులు రావడం జరిగింది. అన్ని ఏర్పాట్లు వాళ్ళు కూడా సాంకేతిక పరంగా చేసి పెట్టుకున్నారు. శృంగేరి పీఠం అనుమతులు రాగానే ఆర్ఎన్బి వాళ్ళు బహుశా మొదటి వారంలో టెండర్లు పిలిస్తే టెండర్ ప్రక్రియ 15 రోజులు 21 రోజులు ఉంటుంది. ఆ తదుపరి వచ్చిన వాటితో ఈరోజు మనం ఏప్రిల్, మే, జూన్ అని అనుకుంటూ జూన్ చెప్పినట్టు జూన్ 15వ తేదీ అని ఒక టెంటేటివ్ డేట్ పెట్టుకున్నాం. జూన్ 15 తర్వాత పనులు ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నాం. అప్పటి నుంచి దర్శనాలు భీమేశ్వరాలయంలో జూన్లో 2వ వారం నుంచి 3వ వారం నుంచి పనులు ప్రారంభించాలని చెప్పిన ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. సీనియర్ సిటిజన్ చట్టం ముఖ్య సెక్షన్ల పోస్టర్ను జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే ఆవిష్కరించారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో 2007 తల్లిదండ్రుల వయోధికుల పోషణ సంక్షేమ చట్టం 2011లోని ముఖ్య అంశములను సెక్షన్ల వారీగా తెలుగు భాషలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అనువదించిన వాల్ పోస్టర్లను జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇందువల్ల సామాన్యులకు కూడా చట్టంలోని అంశములు తెలిసి ఫిర్యాదు చేయుటకు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటుంది. పిల్లలు కూడా తెలుసుకుని జాగ్రత్తగా తమ భయంలో తాము ఉంటారని నమ్మకంతో ఈ వాల్ పోస్టర్లు ముద్రించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సంఘ బాధ్యులు కోశాధికారి గాదం ఐసయ్య, కోశాధికారి దొంత దేవదాసు, సహాయ కార్యదర్శులు అంకారపు జ్ఞానోబా, శ్రీకాంత్ మొదలైన వారు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ అన్నారు. గురువారం రోజున జిల్లా కేంద్రంలోని రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ జిల్లా కమిటీ ఆవిష్కరించారు. రాష్ట్ర మహాసభలు ఈ నెల ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్లు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం
సంవత్సరంన్నర అవుతున్నా కూడా విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న దాదాపు 8,000 కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక సతమతమవుతున్నారన్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేరన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధావులతో చర్చించి రాబో భవిష్యత్తు కార్యాచరణలను ఎజెండాలను ఎంచుకొని భవిష్యత్తు విద్యార్థి ఉద్యమాలు చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు. ఈ మహాసభలకు విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సామల్ల సాయి భరత్, కడారి శివ, నాయకులు శ్రీధర్, రాబిన్సన్, సాయి చరణ్, అక్షయ్ పాల్గొన్నారు. ఈ నెల 25, 26, 27 తేదీలలో ఖమ్మంలో జరిగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్లను ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తులో ఏ విధంగా పోరాట రూపకల్పన చేయాలనేటువంటిది ఒక కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఖమ్మంలో 5వ రాష్ట్ర మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయి. మరి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసింది. విద్యార్థుల సమస్యలు మొత్తం గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మరి వాటన్నిటిపైన చర్చించుకోవడానికి ఈ మహాసభలు అనేటువంటి వేదిక కాబోతా ఉన్నాయి. మరి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు ఒక మంత్రి లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి అన్ని శాఖలకు కేటాయించినప్పటికీ మధ్యానికి మంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో విద్యకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం. అదే కాకుండా మొన్నటికి మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అంతకంటే ముందు ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు దఫాలుగా ఆందోళన చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇప్పటి వరకు స్కాలర్షిప్స్ రానటువంటి పరిస్థితి ఉంది, రియంబర్స్మెంట్ విడుదల కానటువంటి పరిస్థితి ఉంది, చాలా హాస్టళ్లలో మెనూస్ కూడా ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి ఉంది, మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా విద్యార్థులకు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిపైన సమగ్రంగా చర్చించి భవిష్యత్ ఉద్యోగ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ ఖమ్మంలో ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి. కాబట్టి మరి ఈ మహాసభలకు జిల్లాలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఈ మహాసభలకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభలకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఈ ఖమ్మంకు జిల్లా నాయకత్వం కదలబోతా ఉంది. మరి జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా ఖమ్మంలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలో చర్చించి ఈ జిల్లాలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా, విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా ఎస్ఎఫ్ఐ అయినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్యమాన్ని ఉధృతం చేసి భవిష్యత్తులో విద్యార్థులకు దిక్సూచిగా ఈ జిల్లాలో ఎస్ఎఫ్ఐగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. సిరిసిల్ల పట్టణంలో నూతనంగా గృహ నిర్మాణాలు చేపట్టే యాజమానులు ప్లంబర్ సంఘంలో ఉన్న సభ్యులకు మాత్రమే పనులను అప్పజెప్పాలని ప్లంబర్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐడి కార్డు ఉన్న సభ్యులకు పనులు అప్పగిస్తే పూర్తయ్యే వరకు జవాబుదారీగా ఉంటారని, మధ్యలో పని ఆపివేస్తే తాము మాట్లాడలేమని ప్లంబర్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. సంఘంలో లేని సభ్యులకు పనులు అప్పచెప్పి గతంలో ఇంటి యజమానులు ఇబ్బందులు పడ్డ సంఘటనలు వారు గుర్తు చేశారు. సమావేశంలో సిరిసిల్ల పట్టణ ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజకుమార్, ఉపాధ్యక్షులు ఎండి సలీం, ప్రధాన కార్యదర్శి ఎం దేవరాజు, కోశాధికారి జి ముకుందం, కమిటీ సభ్యులు ఎండి రియాజ్, పి లింగం, పి సురేష్, ఎన్ మురళి, షరీఫ్, చింతకుంట రవి, దేవదాస్ పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణ ప్రజలకు మరియు ఇంటి యజమానులకు ప్లంబర్ యూనియన్ నుంచి తెలియజేయదేమనగా, మాకు కూలీ ధరలు పెరగడం వలన మరియు నిత్యావసర సరుకులు పెరగడం వలన మరికొన్ని సమస్యల వలన 14/4/2005 నుంచి 18/4/2005 వరకు సమ్మె జరగడం జరిగింది. దీని పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ అంశాలలో ఇంటి యజమానులకు కొన్ని సమస్యలు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్లంబరు సంఘంలో లేని వ్యక్తులు గురి చేస్తున్నారు. దానికి గాను ఇంటి యజమానులకు తెలియజేయదేమనగా, మీరు ఇంటి పనులు ఇచ్చే ముందర ఆ ప్లంబర్ సంఘంలో ఉన్నారా లేరా అని తెలుసుకొని తన దగ్గర ఈ ఐడి అనేది, ప్లంబర్కి ఈ ఐడి అనేది ఉంటుంది. ఈ ఐడి చూసి మీరు ఆ వ్యక్తికి పని అప్పయిపోగలరు. ఈ ఐడి ఉన్న వ్యక్తి ప్లంబర్ అయితే తను ఎలాంటి ఇబ్బందులు గురి చేసినా కానీ మా సంఘం యందు మీరు
వచ్చినట్టయితే మీ సమస్య అనేది మేము పరిష్కరిస్తాము. దీనికి ఈ సమ్మెకు సహకరించిన ఇంటి యజమానులకు, ప్లంబర్ సోదరులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరల కొన్ని విషయాలు ఈ ప్రధాన కార్యదర్శి చెప్పగలుగుతారని మా యొక్క మనం. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు. అసోసియేషన్ తరఫు నుంచి తెలియజేయనది ఏమనగా, ఈ ఐడి ప్లంబర్ ఐడి అయితే ఎవరికైతే ఉందో దయచేసి వాళ్ళకే ప్లంబర్ పని ఇవ్వాలి. ఎందుకంటే రేపట్లో ఏమన్నా సమస్య వచ్చిందనుకో ప్లంబరే మీకు సాల్వ్ చేస్తారు. ఈ కార్డు లేక ఎవరు వచ్చి మీకు 5,000కో 6,000కో ప్లంబర్ పని చేసిపోయారు అనుకో, సగం ఇచ్చి పెట్టిపోతే దానికి ఎవరు బాధ్యులు ఉండరు. అందుకే మేము ఏం చెప్తున్నామంటే సంఘం సభ్యులము, ఈ ఐడి కార్డు అయితే ఎవరికైతే ఉన్నదో వాళ్ళు పనిచేసే దానికి సంఘానికి మా సభ్యత మంచి కలిసిన వారికి వాళ్ళకి ఏమైనా న్యాయం చేయగలుగుతాం మేము కూడా. అందుకోసమని మేము ఈ మీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలామంది సగం పని చేసి ఇచ్చిపెట్టి పోతే చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇంటి ఓనర్లు. ఇప్పుడు వాళ్ళు ఎటు ఉన్నా కూడా అర్థమవుతలేదు. అందుకోసమనే ఇది మనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇది మీకు కూడా మంచిగా ఉంటుంది, మాకు కూడా మంచిగా ఉంటుంది. రేపు ఏమైనా సమస్య వస్తే ఇక్కడికి పోలేరు కాబట్టి మేము ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ నా తరఫున. దయచేసి మీరు కూడా మాకు సహకరించాలి మీరు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అంతే. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ సన్నబియ్యం తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కీమియా నాయక్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని రేషన్ షాపును పరిశీలించారు. ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అదనపు కలెక్టర్ కీమియా నాయక్ పేర్కొన్నారు. రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందజేయడం జరుగుతుందని అన్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేశామని, ఇప్పుడు పేదలు కూడా సన్నబియ్యం తినేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. పేదలందరూ అవకాశాన్ని వినియోగించుకొని సన్నబియ్యం తీసుకోవాలని సూచించారు. అమ్ముకుంటామంటే ఇవ్వద్దు, మేము వండుకొని తింటామంటే సన్న బియ్యం. ఇప్పుడు ఎవరు డబ్బులు ఉండే తీసుకున్నారు, పేదవాళ్ళు కూడా ఇదే తినాలని చెప్పేసి గవర్నమెంట్ వచ్చింది. ప్రతి ఒక్కరు ఇదే బియ్యం తినాలి. కొనుక్కోవాల్సిన అవసరం లేదు. 100% మీకు షుగర్ అంతా కార్డు హోల్డర్స్ అందరికి ఇచ్చిరా? మీరు ఆ బోర్డు పెట్టి రాబీ. తంగలపల్లిలో షాప్ నెంబర్ 0024 షాప్ సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ 9004 ఏం పేరు డీలర్ పేరు? ఉమా. ఇక్కడికి షాప్ సప్లై చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ మనకి ఈ నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుంది కాబట్టి కార్డు హోల్డర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారా లేదా అనే విషయం మీద మేము పరిస్థితికి వచ్చాము. ఆల్రెడీ దాదాపుగా చాలామంది కార్డు హోల్డర్స్ అందరూ ఈ సన్న బియ్యం తీసుకుంటడం జరిగింది. నేను కార్డు హోల్డర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గవర్నమెంట్ ఎవరైతే ధనికులే సన్న బియ్యం తింటున్నారు, పేదవాళ్ళు ఆ సన్న బియ్యం తినట్లేదని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సన్న బియ్యాన్ని సప్లై చేయడం జరిగింది. కార్డు హోల్డర్స్ అందరూ మీకు వచ్చే మీ రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ఆ సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఆ సన్న బియ్యాన్ని తీసుకొని మీరు ఇంట్లో వాడుకోవడం జరగాలి. గతంలో దొడ్డు బియ్యం చాలామంది తినక అమ్ముకునే వాళ్ళు, అట్లాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ధనికులు సన్న బియ్యం తింటున్నారో మీరు కూడా సన్న బియ్యంతో పాటు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మిస్యూజ్ చేయకుండా ఈ రేషన్ బియ్యం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ పట్న కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరిగే పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం నిర్వహించారు. అలాగే రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించారు. వరంగల్ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు పట్నంలోని అన్ని వార్డుల నుండి ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు ఆయా అవార్డుల ఇన్ఛార్జీలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, మ్యాన రవి, ఎండి సత్తార్, బొల్లి రామ్మోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, టీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పెద్దలు
వరంగల్లో జరగబోయే రజతోత్సవ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూచనల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మాజీ కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు పార్టీ ముఖ్య నాయకులు ఖచ్చితంగా మనము ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఖచ్చితంగా మనం విజయవంతం చేసే దానిలో ముఖ్య పాత్ర పోషించి విజయవంతం చేద్దామని చెప్పి ఏకతాటిపైన ఈరోజు మన ప్రజాప్రతినిధులు కానీ, మన వార్డు అధ్యక్షులు కానీ, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ మీటింగ్కు రావడం జరిగింది. ఇదే మాదిరిగా సభలు సుధా విజయవంతం చేసుకుందామని చెప్పి అందరి ఆలోచనలతోటి ఇవాళ పెద్ద ఎత్తున మనం పోవాలి, విజయవంతం చేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ అన్నందుకు మా పార్టీ పక్షాన, ఇతర పక్షాన ఇదే స్ఫూర్తితోటి రేపు సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో అభివృద్ధి 20 సంవత్సరాలు నోసుకోలేదు మన సిరిసిల్ల. అటువంటిది కేటీఆర్ గారు 10 సంవత్సరాలలోనే రూపురేఖలు మార్చిన గొప్ప వ్యక్తి. ఖచ్చితంగా ప్రతి వార్డు నుంచి దాదాపు 100 మంది తగ్గకుండా వస్తామని చెప్పి మా ముఖ్య నాయకులు చెప్పడం జరిగింది. అదే విధానంగా ప్రతి ముఖ్య నాయకులందరినీ సమకూర్చుకుంటూ ఆ సభను విజయవంతం చేసిన తర్వాత అక్కడ సభలో పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన విధానంగా వార్డు వేదిగా చెప్పి రానున్న రోజుల్లో మా సిరిసిల్ల పట్టణంలో కావచ్చు, రానున్న ఎలక్షన్లో జెండా ఎగరేసేది పక్కా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సహకరించిన పెద్దలందరికీ మరి వచ్చిన ప్రతినిధులకు మరి ముఖ్యంగా ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 38 కోట్లు కేటాయించారని, ఆలయ పునర్నిర్మాణం భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ చట్టం సెక్షన్ల పోస్టర్ ఆవిష్కరణ. సిరిసిల్లలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. ప్లంబర్ ఐడి కార్డు ఉన్న సభ్యులకే గృహ యాజమానులు పనులు అప్పగించాలని కోరిన ప్లంబర్ అసోసియేషన్ సభ్యులు. రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ కీమియా నాయక్. టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరిన పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు సింధం చక్రపాణి. ఈ మేరకు పోస్టర్ ఆవిష్కరణ. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.